కేసీఆర్ మారేరా? తెలంగాణ ఎన్నికల్లో స్వరాన్ని ఎందుకు మార్చారు? పార్టీ పేరులోంచి తెలంగాణ పదం తీసేసిన ప్రసంగాల్లో జై తెలంగాణ అనడంలో ఆంతర్యం ఏంటి? తమది జాతీయ పార్టీ అనే సంగతి మర్చిపోతున్నారా? ఉద్దేశపూర్వకంగానే మర్చిపోయేలా చేస్తున్నారా? పార్టీ పేరులోని భారత్ అనే పదంతో జై భారత్ అని ఎందుకు అనలేకపోతున్నారు? బీఆర్ఎస్ కాదు టీఆర్ఎస్ అన్నట్లుగానే కేసీఆర్ ప్రచారం ఎందుకు సాగుతోంది? తేడా కొట్టిందా? తప్పు తెలుసుకున్నారా? నేటి తెరచాటు రాజకీయంలో చూద్దాం. తాజాగా కేసీఆర్ తెలంగాణ ఎన్నికల ప్రసంగాలు జై తెలంగాణ నినాదంతో ముగిస్తుండడం చూస్తుంటే మరోసారి తెలంగాణ సెంటిమెంట్ మీదే ఆధారపడినట్టు తెలుస్తోంది. ఏడాది క్రితం పార్టీ పేరును తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి భారత రాష్ట్ర సమితిగా మార్చారు. తమది జాతీయ పార్టీ అని, దేశం నలుమూలలా పార్టీని విస్తరిస్తామని చెప్పారు. కొన్ని పార్టీలతో కలిసి ఎన్డీఏ, యూపీఏ కూటములకు వ్యతిరేకంగా పోరాడతామని పేర్కొన్నారు. కర్ణాటక నుంచి జేడీఎస్ పార్టీ ఒకటే కేసీఆర్తో జత కట్టడానికి సిద్ధపడింది. తర్వాత కర్ణాటక ఎన్నికల్లో జేడీఎస్ ఘోరంగా ఓడిపోవడంతో కేసీఆర్ కలలకు ఆదిలోని హంసపాదు పడినట్లయింది. ఇటీవల కుమారస్వామి ప్రధాని మోదీని కలిసి ఎన్డీఏలో చేరడానికి సుముఖత చూపారని వార్తలు వచ్చాయి. తర్వాత కాంగ్రెస్ పార్టీతో కొన్ని విపక్షాలు కలిసి ఇండియా కూటమి ఏర్పాటు చేయడంతో కేసీఆర్ వైపు చూసేవారు లేకుండా పోయారు. కేజ్రీవాల్ పార్టీ ఆప్ కలిసి వస్తుందనుకుంటే మద్యం కుంభకోణంలో చిక్కుకోవడం, ఆ కేసులో కేసీఆర్ కుమార్తె కవితపై కూడా విమర్శలు రావడంతో అది కూడా దూరం జరిగింది. ఆప్తో కలిస్తే ఇద్దరి మధ్య సంబంధం ఉన్నట్లు రూఢీ చేసినట్టవుతుందని అది కూడా జరగలేదు. దీంతో జాతీయ స్థాయిలో చక్రం తిప్పుతానని అనుకున్న కేసీఆర్ చతికిలపడ్డారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. దీనికి తోడు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు రావడంతో తన స్వరాన్ని మార్చారు. కేసీఆర్తో పాటు బీఆర్ఎస్ అగ్రనేతలు రోజురోజుకు తమ ప్రసంగాల్లో తెలంగాణ వాదం డోస్ పెంచుతున్నారు. తమది జాతీయ పార్టీ అనే సంగతి మర్చిపోతున్నారా? ఉద్దేశపూర్వకంగా మర్చిపోయేలా చేస్తున్నారా అనే అనుమానాలు కలిగే విధంగా ప్రసంగిస్తున్నారు. కేంద్రంలో వచ్చేది సంకీర్ణ ప్రభుత్వమే, ప్రాంతీయ పార్టీలే చక్రం తిప్పుతాయని ఇటీవలి ఎన్నికల ప్రచార సభల్లో కేసీఆర్ చేస్తున్న వ్యాఖ్యలతో ఇప్పుడు భారత రాష్ట్ర సమితి జాతీయ పార్టీనా, రాష్ట్ర పార్టీనా అనే సందేహాలు సామాన్య జనంలో కలుగుతున్నాయి. మొదట్లో కేసీఆర్ జాతీయ రాజకీయ ప్రస్తావన తీసుకురాలేదు. కానీ రెండో విడత ప్రచారంలో కేంద్రంలో వచ్చే ప్రభుత్వం గురించి చెబుతున్నారు. ప్రాంతీయ పార్టీల హవా గురించి చెబుతున్నారు. కేసీఆర్ ప్రాంతీయ పార్టీల గురించి చెప్పినప్పుడల్లా ఎక్కువ మందికి డౌట్ వస్తోంది. తెలంగాణలో సాధించాల్సింది అయిపోయిందని, ఇక దేశంలో గుణాత్మక మార్పు తీసుకురావాలన్న లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితిగా మార్చి జాతీయ పార్టీగా ప్రకటించుకున్నారు కేసీఆర్. కానీ ఇప్పుడు తెలంగాణ ఎన్నికల్లో పూర్తిస్థాయిలో తెలంగాణ సెంటిమెంట్ను ఉపయోగించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు పూర్తిగా తెలంగాణ వాదంతోనే ఎన్నికలకు వెళుతున్నారు. హఠాత్తుగా కేసీఆర్లో మార్పుకు కారణం సెంటిమెంట్ లేకపోతే గెలవడం కష్టమవుతుందనే విషయం గ్రహించారని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. భారత రాష్ట్ర సమితి కాదు, మనది తెలంగాణ రాష్ట్ర సమితిని అన్నట్లుగానే బీఆర్ఎస్ ప్రచార వ్యూహం ఉంది. ఒక్క కేసీఆర్ మాత్రమే కాదు, బీఆర్ఎస్ ముఖ్య నేతలందరిది అదే మాట. ఖానాపూర్ ఎన్నికల సభలో కేటీఆర్ ఢిల్లీ నేతలొస్తారు, వాళ్ళని తరిమి కొడదాం అని పిలుపునిచ్చారు. అంటే పూర్తి స్థాయిలో తెలంగాణలో ప్రాంతీయ సెంటిమెంట్ మీదని ఆధారపడుతున్నారు అనేది అర్థమవుతోంది. ఢిల్లీ జాతీయ పార్టీలను నమ్మొద్దని కేసీఆర్ చెబుతున్నారు. ప్రాంతీయ పార్టీ అయిన బీఆర్ఎస్నే గెలిపించాలని కోరుతున్నారు. బీఆర్ఎస్ను జాతీయ పార్టీగా మార్చారనే సంగతిని మర్చిపోయినట్లుగా ప్రచారం చేయడం రాజకీయ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది. ఉద్దేశపూర్వకంగా ఎన్నికల్లో గెలిచేందుకు ప్రాంతీయ సెంటిమెంట్ను ఉపయోగిస్తున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. జాతీయ పార్టీగా మార్చి కాస్త హడావుడి చేసి మళ్లీ సైలెంట్ అయిపోయారు కేసీఆర్.
టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారిన క్రమంలో పలు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటించారు. పంజాబ్, ఢిల్లీ, బీహార్, మహారాష్ట్ర, బెంగాల్, కర్ణాటక రాష్ట్రాలకు వెళ్లారు. అక్కడి అధికారంలో ఉన్న నేతలను, ప్రతిపక్ష నేతలను కలిశారు. జాతీయ స్థాయిలో చేయాల్సిన పనులపై చర్చించారు. రైతు ఉద్యమంలో చనిపోయిన పంజాబ్ రైతులకు, గల్వాన్ పోరులోని అమరుల కుటుంబాలకు చెక్కులు ఇచ్చారు. పార్టీ పేరు మార్చిన తర్వాత ఒడిషా, ఏపీలకు అధ్యక్షుల్ని ప్రకటించారు. మహారాష్ట్రపై కేంద్రీకరించిన కేసీఆర్ కొందరు నేతలను హైదరాబాద్కు పిలిపించి గులాబీ కండువాలు కప్పారు. మహారాష్ట్రలో దున్నేస్తామని కూడా కేసీఆర్ గట్టిగా ప్రచారం చేశారు. కానీ హఠాత్తుగా అసలు ఇతర రాష్ట్రాల్లో బీఆర్ఎస్ గురించి మాట్లాడడం లేదు. ఒడిషా బీఆర్ఎస్ చీఫ్ మళ్లీ కాంగ్రెస్లో చేరిపోయారు. ఏపీ బీజేపీ చీఫ్ ఎక్కడా కనిపించడం లేదు. జాతీయ రాజకీయాల్లో గుణాత్మక మార్పు తెస్తామని చెబుతూ టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చారు కేసీఆర్. తెలంగాణ సాధన కోసం పుట్టిన పార్టీగా తెలంగాణ ఆత్మను బీఆర్ఎస్గా మార్చడంతో చంపుకున్నారని అప్పట్లోనే విమర్శలు సైతం వచ్చాయి. వాటిని బీఆర్ఎస్ నాయకత్వం కొట్టిపారేసింది. కానీ ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీ అధినేతగానే మాట్లాడుతుండటంతో ఎన్నికల్లో గడ్డు పరిస్థితి ఏర్పడమే కారణమన్న విశ్లేషణలు వస్తున్నాయి. ఎన్నికల ప్రచార సభల్లో మాట్లాడుతున్న కేసీఆర్, కేటీఆర్, హరీష్, ఇతర నాయకులు కాంగ్రెస్, బీజేపీలపై విమర్శనాస్త్రాలు సంధిస్తూ అవి ఢిల్లీ పార్టీలని, ఆ పార్టీలకు ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నారు, ఢిల్లీకి గులాములని మండిపడుతున్నారు. మళ్లీ తెలంగాణ వారికి గులాములుగా ఉండాలా? సీల్డ్ కవర్ సీఎంలు కావాలా? టూరిస్టులు కావాలా అని ప్రశ్నలు గుర్పిస్తుండడాన్ని పలువురు రాజకీయ విశ్లేషకులు ప్రస్తావిస్తున్నారు. టీఆర్ఎస్ ఇప్పుడుందే తెలంగాణ ప్రజల కోసమని ఉద్యమ కాలంలో చెప్పారు. దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు కోసమే బీఆర్ఎస్గా మార్చుతున్నామని పార్టీ పేరు మార్చే సందర్భంలో చెప్పారు. కానీ ఎక్కడా ఆ విషయాలు ప్రస్తావించడం లేదు. తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటు పూర్తిగా రాష్ట్ర సాధన లక్ష్యంతో చేశారు. ఆ పార్టీకి కులమతాలకు అతీతమైన ఓటు బ్యాంక్ కేవలం తెలంగాణ వాదం మీదనే ఉంది. అవే ఆ పార్టీకి కవచకుండలాలుగా పనిచేశాయి. వాటిని తెలంగాణ ఏర్పాటు తర్వాత కూడా కాపాడుకుంటూ వచ్చారు. టీఆర్ఎస్ విజయాల్లో తెలంగాణ వాదానికే అగ్రస్థానం. ఆ పార్టీని బీఆర్ఎస్గా మారుస్తున్నప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. కేసీఆర్ తప్పు చేస్తున్నారని అనుకున్నారు. కానీ కేసీఆర్ ముందుకే వెళ్లారు. ఇప్పుడు ఎన్నికల్లో వాస్తవ పరిస్థితుల్ని చూసిన తర్వాత తన బలాన్ని సెంటిమెంట్తో మళ్లీ తెచ్చుకోవాలని నిర్ణయించుకుని వ్యూహం మార్చినట్లుగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒకవేళ మరలా గెలిస్తే ఇతర రాష్ట్రాల్లో పర్యటించగలరా? తెలంగాణ సెంటిమెంట్తో మరోసారి విజయం సాధిస్తే ఇతర రాష్ట్రాల్లో కేసీఆర్ ఆయా రాష్ట్రాలకు మేలు చేస్తామని చెప్పి రాజకీయాలు చేయగలరా అన్న సందేహం వస్తుంది. కానీ కేసీఆర్ అంటేనే తెలంగాణ అనే బ్రాండ్ ఇమేజ్ ఉందని, ఇతర రాష్ట్రాలు కూడా యాక్సెప్ట్ చేస్తామని బీఆర్ఎస్ వర్గాలు ధీమాగా ఉన్నాయి. మహారాష్ట్రలో భారీగా జరిగిన చేరికలే దీనికి సాక్ష్యం అంటున్నారు. బీఆర్ఎస్ నాయకులు మూడోసారి కేసీఆర్ గెలిస్తే ఎలా గెలిచారన్న సంగతిని మరిచిపోతారని, దేశవ్యాప్తంగా ఆయనకు క్రేజ్ వస్తుందని పార్టీ శ్రేణులు నమ్ముతున్నాయి. అదే జాతీయ పార్టీ విస్తరణకు ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. అయితే కేసీఆర్ తెలంగాణకే పరిమితమవుతారో, దేశ రాజకీయాలలో చక్రం తిప్పుతారో రాబోయే ఎన్నికల్లో తేలనుంది.